మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దళిత ముసుగులో ఉన్న దొర అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కొప్పుల ఈశ్వర్ దగ్గర పనిచేసిన పిఏల ఆస్తులు ఎంత ఉన్నాయో చెబుతారా అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్, కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంత దోచుకున్నారో చెప్పాలంటూ నిలదీశారాయన. బాధ్యత గల మంత్రిగా వ్యవహరించావంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళిత ముసుగులో ఉన్న ఒక దొరవు నువ్వు ఇంకా అహం దగ్గర నీకు నీ పిఎల్ నీ దగ్గర చేరకముందు వాళ్ళ ఆస్తులు ఎంత, ఇలా నీ దగ్గర పనిచేస్తున్నటువంటి పిఎల్ ఆస్తులు ఎంత బయటికి మనకి అంతే. నీ దాకా కాదు, నీ దాకా వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకున్నాను. నీ దగ్గర పిఎల్ 7 మంది పిఎల్ ఉన్నారు కదా, నీ పిఎల్ దగ్గర చేరకముందు వాళ్ళ ఆస్తులు ఎంత, నీ దగ్గర పిఎల్గా చేరినాక వాళ్ళ ఆస్తులు ఎంత బయట చెప్పి అది ఉదాహరణ సరిపోతుంది మీడియా మిత్రులందరికీ. అంతకంటే నేను ఎక్కువ చెప్పా. ఇసుక గురించి మాట్లాడతావు, వడ్ల గురించి మాట్లాడతావు, పప్పు గురించి మాట్లాడతావు, నూనె గురించి మాట్లాడతావు. నువ్వే మంత్రి పని చేసినావు కదా, సంవత్సరం కాలకెళ్ళి మాట్లాడలే కదా. మీ హరీష్ రావు దొరగారి మీద అనగానే గంత ఉలిక్కిపాటు ఎందుకు? దళిత దొర జర ఒళ్ళు నూరు దగ్గర పెట్టుకో దయచేసి ఈశ్వర్ గారు. నేను గారని మర్యాద మాట్లాడుతున్నా. అది అనేది ప్రజలు ఇచ్చే అవకాశం. ఎక్కడికి పిలుస్తాడో విలువ మన అధికారులందరినీ తీసుకొని వస్తా, కాగితాలు తీసుకొని వస్తా. నువ్వు ఏ కాగితం పట్టుకొస్తా కాగితం పట్టుకరా, నేను కట్టుబడి ఉంటా. ఇంకోటి ఇట్లా అబ్స్ట్రక్ట్ వస్తా, కాగితం పట్టుకొని వస్తా. కంపారిజన్ నోట్, ఇది అఫీషియల్గా వచ్చిన డాక్యుమెంట్. ఇది ఇట్లా డాక్యుమెంట్ పట్టుకుని నేను వస్తా, మా అధికారులను మొత్తం తీసుకొస్తా. హరీష్ రావు టైం డేట్ ఫిక్స్ చేయమని చెప్పు, నేను మాట కట్టుబడున్నా.